योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः। అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం. ప్రహ్లాద సినిమాకి మాటలు వస్తే 1941లో ఆయన ఎంటర్ అయ్యారు. అంటే 10 ఏళ్ల సినిమా వేలు పట్టుకుని ఆయన నడిచారా, ఆయన వేలు పట్టుకుని సినిమా నడిచింది అన్నంత ట్రావెల్. దాదాపు 85 సంవత్సరాల చరిత్ర ఉన్న సినిమాలో 75 సంవత్సరాలు ఆయన జీవించడం, 70 సంవత్సరాల నటులోనే ఉండడం, ఎక్కడో టంగ్స్టన్ లైట్ల నుంచి ఆల్మోస్ట్ చిప్ వరకు, కంప్యూటరైజ్డ్ వరకు ఒక గొప్ప ప్రయాణం ఇది. నటుడిగా బ్రహ్మాండంగా ఎదిగాడు, మనిషిగా ఎదిగారు. మా దగ్గరకు వచ్చినప్పుడు ఇటు మా ఛాంబర్ కానీ రవీంద్ర భారతిలో కానీ ఎన్నో ఫంక్షన్స్లో ఆయన గురించి ఆయన దగ్గర నుండి ఎన్నో నేర్చుకున్నాం. తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. అర్జున, త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటం చేసి సుఖజ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిభద్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినౌ. ఓ కౌంతేయ, రజోగుణము కోరికల యందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుచున్నది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిభద్నాతి భారత. అర్జున, అజ్ఞానము వలన పుట్టునది తమో గుణము. అది సర్వప్రాణులను మోహింపజే. తుల్యః మిత్రారి పక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్స ఉచ్యతే. యస్తం వేద స వేదవిత్. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. చనిపోయారని నిన్న ప్రొద్దున్నే నేను ఢిల్లీలో విన్నాను ఈ మాట. విని ఎట్లా కానీ అక్కడ పనులన్నీ క్యాన్సిల్ చేసుకుని రాత్రి వచ్చేటప్పుడు 1:30 అయింది. చాలా లాస్ ఆయనకే కాదు, ఇండివిజువల్గా నాకు ఒకటే బజార్లో ఉండేవాళ్ళం కాక మరీ చాలా ఫీల్ అవుతున్నాం. ఆయన నటనలో మాత్రమే కాదు శిక్షణాలయం, జీవితపు ఎన్నో విషయాల్లో శిక్షణాలయం. గుర్తుకొస్తున్నాయి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఫిలిం ఇండస్ట్రీకి ఎన్నేళ్ళలో నాగేశ్వరరావు గారి నట జీవితానికి కూడా అన్నేళ్ళు.
ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల్ని అందరితోనూ షేర్ చేసుకున్నారు. అది నిజంగా రేపు రాబోయేటువంటి తరానికి ఒక పుస్తకం లాంటిది. ఇంకా వారి గురించి చెప్పేటంత పెద్దదాన్ని కాదు, ఒక ముక్కలో మాత్రం చెప్పగలను. ఆయన ఈ మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఎన్సైక్లోపీడియా లాంటి వారు. చదువు విషయంలో ఎక్కువగా చదువు లేకపోయినప్పటికీ కూడాను ఇంగ్లీష్ మీద పట్టు సంపాదించి, ఒక ఇంగ్లీష్ మీదే కాదు ఏ విషయం మీదైనా సరే అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. వారు ఈ రోజున మనకి లేరు అన్న విషయం జీర్ణించుకోవడం మనందరికీ చాలా కష్టం. సెలవు తీసుకుంటాను. నమస్కారం. శాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. శాంతి శాంతి శాంతి. మహనీయుడు, మహానటుడు, కళాకారుల దురదృష్టం, ప్రేక్షకుల దురదృష్టం ఈరోజు ఆయన లేకపోవడం. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కళాకారుణ్ణి అయ్యాను. 86 ఏళ్ల తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో 76 ఏళ్ళు సుదీర్ఘ పయనం చేసి క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత లాగా అక్కినేని నాగేశ్వరరావు ముందు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇది అనుకుంటే ఇది అక్కినేని నాగేశ్వరరావు శకం అని చెప్పుకోవడానికి యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వంగా చాటి చెప్పుకుంటుంది. ఆయన ఏఎన్ఆర్ గోల్డ్ మెడల్ నాకు ఇచ్చారు. ఏఎన్ఆర్ ఇన్ని సన్మానాలు చేశారు నాకు పద్య నాటక రంగంలో. ఆత్మీయమైన మనిషి. ఇవాళ నాకు ఎవరికి చెప్పుకోవాలి, ఈ పద్యం ఇలా వచ్చింది సార్, ఈ పద్యం ఇలా కంపోజ్ చేశాను సార్ అని చెప్పుకోవడానికి ఎవరికి చెప్పుకోవాలో అనేటువంటి ఆవేదనతో మా పద్య నాటక రంగం అంతా శోకిలుతోంది. జ్ఞానయోగేన సాంఖ్యానాం కరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి అనే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఈ ప్రకృతి ధర్మాన్ని అనుసరించి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు భౌతికంగా మన నుండి దూరం కావడం జరిగింది. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది మానవులు పుట్టారు, గిట్టారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేశారు. వారే చరిత్రకారులు, వారే చరితార్థులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరిత్రకారుడు, చరితార్థుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన సినీ రంగంలో ఒక ధృవతార. ఆయన నటనకు ఒక నిఘంటువు, ఒక డిక్షనరీ. మానవుడిగా ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడు. ఆత్మవిశ్వాసానికి, ఆత్మబలానికి ఒక మారుపేరు, క్రమశిక్షణకు ఒక చిరునామా. ఖచ్చితంగా ఆయన ఒక ధన్యజీవి, ఒక చరితార్థుడు, ఒక చరిత్రకారుడు, ఒక శతకకారుడు.